అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆర్టిస్టులు, మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు. అన్నింటికంటే మించి మా డైరెక్టర్ అమ్మ, ఆయనకి ఎందుకంటే పేరు పెట్టి పిలవను కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నా పేరు రమణ, నేను థియేటర్ ఆర్టిస్ట్ని. థియేటర్లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాడిని నేను. అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలని 12 సంవత్సరాలుగా రకరకాల ఆఫీసుల చుట్టూ నిర్మాతలు కూడా కొంతమంది నాకు ఫ్రెండ్సే, దర్శకులు ఎంతోమంది చుట్టూ తిరిగాను. కొంతమంది ఫోటోలు చూసేవాళ్ళు, కొంతమంది ఆడిషన్లో ఓకే సెలెక్ట్ అయింది, బాగుంది పెర్ఫార్మెన్స్ అనేవాళ్ళు. వచ్చేసింది కదా మనకి క్యారెక్టర్, దీంతో లైఫ్ టర్న్ అయిపోద్ది అనుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయేవాడిని కాదు నేను. కానీ 12 సంవత్సరాల తర్వాత ఇతను చేయగలుగుతాడు ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆడిషన్స్లో నన్ను సెలెక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి క్యారెక్టర్ చేయాలని, అంటే నాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, అందరికీ కూడా ఆ కోరిక ఉంటుంది. కానీ అది చూసే తీరిక కానీ ఆర్టిస్టులు వీడు చేయగలడా లేదా అని చూసిన తర్వాత డైరెక్టర్ దాకా తీసుకెళ్లాలనేటటువంటి ఇది కానీ చాలామందికి ఉండదు. అది సహజం, దాన్ని మనము తప్పుపట్టలేం. కానీ హత్య సినిమా అనేది, అది రవివర్మ గారు ఇచ్చినటువంటి స్పేస్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అంతకుముందు 1-2 డైలాగుల్లో కూడా నేను వివక్షను ఎదుర్కొన్నాను నేను. కానీ చాలా స్పోర్టివ్గా, అది అసలు ఆ సినిమా చూస్తే మొత్తం చూడలేదు, కానీ మా డైరెక్టర్ గారి మీద నమ్మకం, ఇది అద్భుతంగా వస్తుందని మిగతా వాళ్ళు చేసేటప్పుడు చెప్పినటువంటి ఇది మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోను. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా బాగా జరిగి మంచి పేరు వస్తే కనుక అందులో పైకి వచ్చే వాళ్ళలో నేను కూడా ఒకటి ఉంటానని నా నమ్మకం. ఇలాంటి డైరెక్టర్స్ రావాలి, లేడీస్ ఎక్కువ వస్తే కనుక దాంట్లో రాజకీయాలకి తావు ఉండదు. ఎస్, చాలామంది ఆర్టిస్టులు బ్రేక్ లేక చేయగల కెపాసిటీ ఉండి, కటౌట్ ఉండి, చెప్పగల వాయిస్ ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, కానీ కనీసం ఆ ఫోటోలు చూసి డైరెక్టర్ దాకా వెళ్ళలేకపోతున్నటువంటి నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆమె లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఇది గ్యారంటీ. దానికోసమైనా ఇలాంటి డైరెక్టర్స్ పైకి రావాలి, ఖచ్చితంగా రావాలి. రావాల్సిన అవసరం తెలుగు సినిమా పరిశ్రమకి ఉంది. దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని పాత్రికేయ మిత్రులు, మీడియా వాళ్ళందరూ, ప్రేక్షక మహాశయులు ముఖ్యంగా అన్ని సినిమాల్ని ఆదరించినట్టుగానే మా సినిమాని కూడా ఆదరించండి, ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఈ ఫస్ట్ సినిమా కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మా డైరెక్టర్ గారికి, మిగతా క్రూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే వాళ్ళు సైనికులు, ఉన్నది ఇద్దరే కానీ 6 పనిచేశారు వాళ్ళు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు చూసాం మనం, అద్భుతంగా ఉంది. ఎడిటర్ గారు, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి. మరి ఫస్ట్ ఎందుకంటే ఇంతకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాకు ఏమవుతుంది అన్నటువంటి టెన్షన్లో తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ రమణ గారు, సచ్ లవ్లీ వర్డ్స్. రియల్గా ఒక యాక్టర్ ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడారు, తప్పుగా అయితే మాట్లాడలేదు. ఈ సినిమా తర్వాత మీకు మరిన్ని సక్సెస్లు, క్యారెక్టర్లు రావాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుతున్నాం. గట్టిగా ఒకసారి రమణ గారికి చెప్పట్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకుంటారు. సో ఆ ప్లాట్ఫామ్ ఫస్ట్ ఈ ఉమెన్ డైరెక్టర్ ఇచ్చారు కాబట్టి ఫీమేల్ డైరెక్టర్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఎంటైర్ టీమ్ గురించి ఒకసారి మన పవర్ఫుల్ లేడీ లెజెండ్ అని చెప్పొచ్చు. సో ఒక లేడీ లెజెండ్ అని చెప్పి ఒక ట్యాగ్, ఎందుకంటే వర్క్ లో లెజెండ్ అండి, ఇంకా మనం. ఓకే సార్, ఓకే ఓకే, ఓన్లీ బ్యూటిఫుల్ హార్ట్ అని చెప్పచ్చు, మనం చెప్పచ్చు. ఓకే, సో ఓటీ అండి, మీ ఎంటైర్ టీం గురించి ఒక 2 words లో మాట్లాడేస్తే Q&A సెషన్ స్టార్ట్ చేద్దాం. Prashant, where is Prashant? Okay. So I actually wanted to talk about my AD boys, Prahas, Naveen. Randi, iddaru debutantes.
how old are you? I think they're not even 20 or 21 something. But we have under Marcus, there are shoots where there were at least 300-400 people on the sets. I'm talking about just the actors and the juniors adanta. General ga ఆ size of set ki oka at least 6 to 8 ADs ఉంటారు. But వీళ్ళిద్దరూ everything they handle. అంటే మాక్సిమం అంటే నేను మదాలో ఎవ్రీథింగ్ ఐ వాజ్ మదాకి నాకు ఒక్కటే ఏడి, దీనికి 2. బట్ దే హ్యావ్ హ్యాండిల్ ద వర్క్ ఆఫ్ అట్లీస్ట్ 10 ADs చేసే వర్క్ని వాళ్ళిద్దరు హ్యాండిల్ చేశారు. స్లీప్, ఫుడ్ ఏమీ లేదు, ఓన్లీ వర్క్. సో ఎలా అంటే దే ఆర్ ఆల్వేస్ రెడీ. లైక్ బాయ్స్ అనగానే ఎస్ మ్యామ్, జంప్ అంటే దే జంప్, వాట్ ఎవర్ యూ టెల్ దెమ్ దే ఆర్ దేర్ ఆన్ స్పాట్ అండ్ దే డెలివర్ యూ ది అవుట్. So thank you Prahas and Naveen for trusting me and traveling with me throughout, because we faced a lot of challenges throughout, and memo last year ee time ki we finished the shoot. So inni rojulu still they didn't go to any other film, they wanted to stay with me and see the release. So I'm so grateful to have you guys. And Srikanth, he's our executive producer. He's actually my producer's brother. So he also సినిమాటోగ్రఫీ దగ్గర కూడా కొంచెం ఇంతకుముందు నా ప్రీవియస్ ప్రాజెక్ట్కి హీ వర్క్డ్ అండర్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్. సో మా టీమ్ అంతా దే ఆర్ లైక్ దే ఆర్ ఎవ్రీవేర్. సో వీఆర్ నాట్ లైక్ రెగ్యులర్ టీమ్ కాదు, we all have hands on every department. అండ్ హీ ఇప్పుడు తన మేనేజర్గా ఎక్కడ చేయలేదు, ఈపీగా కూడా ఎక్కడ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ హీ హ్యాండిల్డ్ ఇట్ బ్రిలియంట్లీ, కోఆర్డినేటింగ్ విత్ ది యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్విప్మెంట్కి సెట్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్గా హ్యాండిల్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. వీళ్ళతో జనరల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అందులో ఫస్ట్ టైం మూవీ చేస్తారంటే పాపం పరిగెడతా ఉంటారండి ఫస్ట్. అంటే వాళ్ళకి అర్థం కాదు, ఒక్కోసారి యాక్టర్స్ ప్రెషర్స్ ఏంటి కరెక్ట్గా వీళ్ళిద్దరున్నారే దొంగలు, అంటే ఆ ముసుముసు నవ్వులు ఇలా నవ్వు పెట్టి ఎస్ అసలు వెరీ మెచ్యూర్డ్ ఎగ్జిక్యూషన్ దట్ ఈస్. అంటే ఈమె అడిగితే దూకుతారు కానీ మిగతా వాళ్ళు ఎవరు తలబాదుకున్నా వాళ్ళు మాత్రం నవ్వి they will handle the situation though. That is the best part. But they will not run, they will not rush. Same thing with Srikanth. In a all-rounder, bowling, batting, fielding, wicket keeping, anni chestadu. That is how he is. So good luck, yeah, you guys. And lyricist Punik. So మేమందరం నిక్ నేమ్ ఇచ్చాము గాంధీ అని, బికాస్ హీ వాజ్ బోర్న్ ఆన్ October 2nd. సో గాంధీ, I know him since many years, and me, Naresh and Gandhi, we were all friends for more than a decade. సో చాలా ప్రాజెక్ట్స్కి అందరం స్ట్రగ్లింగ్ స్టేజెస్ నుంచి, అంటే నరేష్ చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేసే అక్కడ స్టేజ్ నుంచి, నేను చిన్న చిన్న యాడ్స్ చేస్తూ వచ్చే స్టేజ్ నుంచి, హీస్ అ మ్యూజిక్ కంపోజర్ అండ్ హీస్ అ లిరిసిస్ట్ యాజ్ వెల్. సో అప్పటి నుంచి వీ ఆల్ ట్రావెల్ టుగెదర్. అండ్ ఇందులో ఉంది ఒకటే సాంగ్ విచ్ హ్యాస్ అ వెరీ ఇంటెన్స్ స్టోరీ టెలింగ్. సో ఇట్స్ నాట్ లైక్ అ రెగ్యులర్ ఏదో పెట్టాలి మనం పాట అవసరం కాబట్టి పెట్టే పాట కాదు. ఇట్ హ్యాస్ అ వెరీ ఇన్ డెప్త్ మీనింగ్ టు ఇట్, అండ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద స్టోరీ టెలింగ్ ఇన్ దట్ సాంగ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ టు కన్వే, అండ్ హీ రోట్ అ బ్రిలియంట్ లిరిక్స్ ఫర్ ఇట్. అండ్ జనరల్గా నేను గాంధీ ఏది నాకు సజెషన్ ఇచ్చినా ఆర్ ఏది తను నాకు ఇన్పుట్ ఇచ్చిన స్టోరీ వైజ్ ఆర్ ఎనీథింగ్, I discard it straight away. No one. But lyrics, I think he gave it. I just okayed it at one go. Thank you so much for the beautiful lyrics, Gandhi. So I just want to. It must be really good. Yeah. So I want to thank my entire team, actors, and everyone for trusting me and being with me for this 1-year journey. And we are coming on 24th January 2025. So please watch our film in theaters. In the coming days, we are going to release and put much more interesting content outside. So please watch the space for the promotional content that is coming out, and please do watch our film in theaters. Thank you. సూపర్ శ్రీవిద్య గారు అండ్ మీ ఎంటైర్ టీమ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒకసారి గట్టిగా ఈ టీం అందరికీ కంగ్రాచులేట్ చేసేద్దాము. అండ్ Jan 24th మీ యొక్క కష్టం అయితే మేము చూడడానికి రెడీగా ఉన్నాం. సక్సెస్ పార్టీ కూడా చేసుకుందాం అందరం కూడా, ఎందుకంటే లైట్ మ్యాన్ కూడా వదలరు రావడం, అందరినీ స్టేజ్ మీద పిలిచి కంగ్రాచులేట్ చేస్తారు. అంత మంచి ఫస్ట్ టెక్నీషియన్ అండ్ డైరెక్టర్ దొరికినందుకు ఫస్ట్ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెక్షన్. అండ్ ఐ రిక్వెస్ట్ రవివర్మ గారు అండ్ శ్రీవిద్య గారు, పూజ గారు, అనిల్ గారు, నరేష్ గారు ప్లీజ్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.